మనిషి జీవితంలో ఓడిపోవటం పెద్ద విషయం కాదు. కానీ తాను ఓడిపోతున్నానని తెలిసినా అదే దారిలో పరిగెత్తటం, అదే అసలు విషాదం. ఒకప్పుడు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన కంపెనీలు, లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన సంస్థలు, విజయానికి చిహ్నాలుగా నిలిచిన వ్యక్తులు ఈరోజు ఎందుకు చరిత్ర పుస్తకాల్లో, బిజినెస్ స్కూల్ కేస్ స్టడీస్లో మాత్రమే మిగిలిపోయారు? వాళ్ళని కూల్చేసిందేంటి? అత్యాశ, అహంకారమా, మార్పును అంగీకరించలేకపోవటమా, లేక విజయాన్ని నిలబెట్టుకోవాలనే ఒత్తిడా? ఈరోజు మనం కొన్ని కంపెనీల గురించి మాట్లాడటం లేదు, కాలం మనకిచ్చిన హెచ్చరికల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఈ కథలు వ్యాపార ప్రపంచానికి మాత్రమే కాదు, జీవితంలో ఎదగాలి అనుకునే ప్రతి మనిషికి సంబంధించినవి. ముందుగా సత్యం కథతో మొదలు పెడదాం. ఒకప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, తర్వాత గుర్తొచ్చే పేరు సత్యం. వేలాది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల కలల సంస్థ సత్యం. అంతర్జాతీయ స్థాయిలో భారత ఐటీ రంగానికి గౌరవాన్ని తీసుకొచ్చిన కంపెనీల్లో ఇది ఒకటి. కానీ 2009లో ఒక్క లేఖతో అంతా మారిపోయింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు బి రామలింగరాజు చేసిన ఒప్పుకోలు దేశాన్ని షాక్కి గురి చేసిందన్నమాట. లేని లాభాలు చూపించడం, లేని నగదు నిల్వల్ని చూపించడం, ఆర్థిక లెక్కల్ని వక్రీకరించడం, ఇలా సంవత్సరాల పాటు ఒక అబద్ధాన్ని నిలబెట్టడానికి మరిన్ని అబద్ధాలని జత చేయాల్సి వచ్చింది. చివరికి ఆయన చెప్పిన ఒక మాట ఇప్పటికీ వ్యాపార ప్రపంచంలో ఒక హెచ్చరికగా వినిపిస్తుంది. నేను పులి మీద సవారీ చేశాను, దిగలేకపోయాను. ఈ కథ మనకి ఒక విషయాన్ని చెప్తుంది. మోసం చేసే వ్యక్తి మొదట డబ్బును కోల్పోడు, ముందు కోల్పోయేది భయం, తర్వాత నిద్ర, చివరికి నమ్మకం. వ్యాపారంలో నష్టపోయినవాడు మళ్ళీ నిలబడగలడు, కానీ నమ్మకం కోల్పోయినవాడు తిరిగి నిలబడటం అనేది చాలా కష్టం. ఇప్పుడు మరో కథ. మన చిన్ననాటి జ్ఞాపకాల్లో భాగమైన కోడాక్. పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు, కుటుంబానికి సంబంధించిన ఫోటోలు, ప్రతి ఇంటి ఆల్బంలో కోడాక్ ముద్ర ఉండేది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే డిజిటల్ కెమెరాను కనిపెట్టింది కూడా కోడాక్ సంస్థే. అయితే వారు ఆ సాంకేతికతను పూర్తిగా స్వీకరించలేదన్నమాట. ఎందుకంటే డిజిటల్ ఫోటోగ్రఫీ పెరిగితే తమ ఫిల్మ్ రోల్స్ వ్యాపారం దెబ్బతింటుందని వాళ్ళు భయపడ్డారు. అక్కడే వాళ్ళు ఓడిపోయారు. ప్రపంచం మారుతుంది, వినియోగదారుల అలవాట్లు మారుతున్నాయి, సాంకేతికత మారుతోంది. కానీ కోడాక్ మాత్రం తన పాత విజయాన్నే కాపాడుకోవాలని ప్రయత్నించింది. ఫలితం ఏంటి? ఇతర కంపెనీలు ముందుకు వెళ్ళిపోయాయి, తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. కోడాక్ మాత్రం చరిత్రలో ఒక అధ్యాయంగా మిగిలిపోయింది. ఈ కథ చెప్పే పాఠం చాలా స్పష్టంగా ఉంది. మీరు మార్పుని అడ్డుకోలేరు, మీరు మార్పులో భాగం కావాలి, లేదంటే మార్పే మిమ్మల్ని పక్కకు నెట్టేస్తుంది. ఇప్పుడు విజయ్ మాల్యా కథ చూద్దాం. ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అని పిలిచేవారు. విలాసవంతమైన జీవితం, ప్రైవేట్ జెట్స్, ఫార్ములా 1 జట్లు, భారీ పార్టీలతో ఆయన గ్లామర్ చిహ్నంగా మారిపోయారు. కానీ వ్యాపార ప్రపంచంలో ఒక సూత్రం ఉంటుంది కదా, ఆదాయం కంటే ఖర్చు వేగంగా పెరిగితే సమస్యలు తప్పవు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అప్పుల్లో కూరుకుపోతూ ఉండగా, సంస్థ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండగా కూడా బయటకు కనిపించే ఆడంబరం మాత్రం ఏమాత్రం తగ్గించలేదన్నమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, ధనవంతుడిలా కనిపించడం వేరు, నిజంగా ధనవంతుడిగా ఉండటం వేరు. చాలామంది జీవితాల్లో కూడా ఇదే తప్పు కనిపిస్తుంది. ఆదాయం ఎంత ఉంది అన్నది కాకుండా ఇతరులకి ఎలా కనిపిస్తున్నో అన్న దానిపై ఎక్కువ ఫోకస్ పెడతారు. అదే ఒకరోజు అన్ని సమస్యలకి కారణమవుతుంది. ఇప్పుడు టాటా నానో కథ చూద్దాం. రతన్ టాటా ఒక మంచి ఉద్దేశంతో ఈ కారుని తీసుకొచ్చారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఒక ఫ్యామిలీకి సురక్షితమైన ప్రత్యామ్నాయం ఇవ్వాలి అనుకున్నారన్నమాట. ఆ ఆలోచన చాలా గొప్పది, ఉద్దేశం కూడా గొప్పదే. కానీ మార్కెటింగ్లో ఒక చిన్న పొరపాటు జరిగింది. ప్రపంచంలోనే అత్యంత చవకైన కార్ అనే గుర్తింపుని ముందుకు తీసుకొచ్చారు. సాంకేతికంగా అది గొప్ప విషయం కావచ్చు, కానీ వినియోగదారుల మనస్తత్వం వేరుగా ఆలోచించింది. మన దేశంలో కార్ అనేది కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు, అది ఒక సామాజిక గుర్తింపు, ఒక గౌరవ సూచకం. ఎవరు తాము చవకైన కారు యజమానిగా గుర్తించబడాలని కోరుకోరు. దాంతో నానో ప్రజల భావోద్వేగాలతో అనుసంధానం కాలేకపోయింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలు కేవలం వస్తువులు మాత్రమే కొనరు, ఆ వస్తువు తమ గురించి ఏం చెప్తుందో కూడా కొనుగోలు చేస్తారన్నమాట. ఇప్పుడు కెఫే కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ కథను చూద్దాం. దేశవ్యాప్తంగా యువతకు ఒక కొత్త సంస్కృతిని పరిచయం చేసిన బ్రాండ్ కెఫే కాఫీ డే. స్నేహితులు కలిసే చోటు, ఆలోచనలు పంచుకునే చోటు, కలలు మొదలయ్యే చోటు. కానీ ఆ సంస్థ వెనుక ఉన్న వ్యక్తి జీవితంలో ఒత్తిడి మాత్రం పెరుగుతూనే వచ్చింది.
వ్యాపార విస్తరణ, అప్పులు, పెట్టుబడిదారుల ఒత్తిడి, పన్నుల వివాదాలు ఇవన్నీ కలిసి మానసికంగా ఆయనపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ కథ మనకి గుర్తు చేసేది ఒక ముఖ్యమైన విషయాన్ని. బయటికి కనిపించే విజయం లోపల ఉన్న ప్రశాంతతకి కొలమానం కాదు. బ్యాంకు ఖాతాలో డబ్బుండొచ్చు, పేరు ప్రతిష్టలుండొచ్చు, కానీ మనశ్శాంతి లేకపోతే ఆ విజయానికి అర్థం ఉండదు. ఇప్పుడు బ్లాక్బెర్రీ కథ. ఒకప్పుడు ప్రపంచంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఉన్నతాధికారులు ఉపయోగించిన ఫోన్ బ్లాక్బెర్రీ. సెక్యూరిటీ, కీబోర్డ్, వేగవంతమైన మెసేజింగ్ ఇవే దాని బలాలు. కానీ టచ్ స్క్రీన్ ఫోన్లు వచ్చినప్పుడు వారు దాన్ని అంత ప్రయారిటీగా అర్థం చేసుకోలేదు. వినియోగదారులు మారిపోయారు, వారి అవసరాలు మారిపోయాయి. ప్రపంచం ఒక కొత్త దిశలో వెళ్ళిపోయింది. కానీ బ్లాక్బెర్రీ మాత్రం తన పాత విజయాన్నే పట్టు కూర్చుంది. ఫలితం మార్కెట్ వారిని దాటేసింది. ఈ కథ మనకు ఒక విషయాన్ని నేర్పుతుంది. మీరు ఎంత తెలివైన వారైనా నేర్చుకోవటం ఆపేస్తే ప్రమాదమే. చివరిగా అంబాసిడర్ కార్. ఒకప్పుడు ముఖ్యమంత్రులు, అధికారులు, పెద్దలు ఉపయోగించిన ప్రతిష్టాత్మక వాహనం అది. భారత రోడ్లపై ఒక యుగాన్నే ఏలింది. కానీ కాలం మారిపోయింది. వినియోగదారుల అంచనాలు మారాయి. కొత్త సాంకేతికత వచ్చింది. అంబాసిడర్ మాత్రం పెద్దగా మారలేదు. ఫలితం ఒకప్పుడు అధికారానికి చిహ్నంగా నిలిచిన కార్ చరిత్రలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ కథలన్నింటినీ ఒక చోట పెట్టి చూస్తే ఒక సామాన్య అంశం కనిపిస్తుంది. కొన్నిసార్లు అత్యాశ కూల్చేస్తుంది, కొన్నిసార్లు అహంకారం కూల్చేస్తుంది, కొన్నిసార్లు మార్పుపై భయం కూల్చేస్తుంది, మరికొన్నిసార్లు ఒత్తిడి కూల్చేస్తుంది. కానీ చివరికి కూలిపోయేది కంపెనీ కాదు, ఆలోచన విధానం. అందుకే ఈ కథలు మనకు 4 గొప్ప పాఠాలను చెప్తున్నాయి. నిజాయితీ లేకపోతే విజయం నిలబడదు. మార్పును అంగీకరించకపోతే కాలం క్షమించదు. ఆడంబరానికి హద్దులు లేకపోతే లెక్కలు కూలిపోతాయి. మనశ్శాంతిని కోల్పోయే విజయం ఓటమి కంటే ప్రమాదకరం. చివరిగా ఒక మాట. చరిత్రలో విఫలమైన కంపెనీలు చాలానే ఉన్నాయి. కానీ వాటి వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న వాళ్లే తర్వాత విజేతలయ్యారు. కాబట్టి ఈ కథలు కేవలం కంపెనీల గురించి కాదు, మన నిర్ణయాల గురించి, మన అహంకారం గురించి, మన భయాల గురించి, ముఖ్యంగా విజయాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనే విషయంపై కాలం మనకు నేర్పిన పాఠాల గురించి.